ఇంత కష్టపడినందుకు ఫైనల్ అవుట్‌పుట్ చూడగానే కష్టమంతా అలా ఎగిరిపోయింది అంతే. హే గాయ్స్ ఏంటి పలకబలకం మెచ్చుకొని వచ్చేసాను అనుకుంటున్నారా? అదేం లేదండి. అక్షరాభ్యాసం కోసం మనం ఒక డిజైనర్ డ్రెస్‌ని అయితే డిజైన్ చేసామన్నమాట. అండ్ విత్ పెయింటింగ్, హ్యాండ్ పెయింట్‌తో డిజైన్ చేశాను. ఒకసారి మీకు అది చూపిస్తాను ఎలా ఉందో చూడండి. అండ్ మనప్పుడు కూడా అలానే కస్టమైజ్డ్ డ్రెసెస్ ఉంటే ఎంత బాగుండో కదా! ఇప్పుడు పిల్లలకి అలాంటి లోట్లు ఏమీ లేకుండా మనమే దగ్గరుండి అన్ని కస్టమైజేషన్ చేయించి మరి వాళ్ళకి చాలా స్పెషల్‌గా ప్రతి ఈవెంట్‌ని చేస్తున్నాము. ఫైనల్లీ ఈ అవుట్‌పుట్ ఎలా వచ్చిందో ఈ వీడియోలో అయితే ఫుల్‌గా చూపించేస్తాను. ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ డ్రెస్ గురించి, ఈ పెయింటింగ్ గురించి ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోస్‌లో పెయింటింగ్ ఎలా వేసుకున్నాను ఏంటి అనేది క్లారిటీగా మొత్తం అయితే చూపించాను. ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నది హిప్ బెల్ట్. డ్రెస్‌తో పాటు హిప్ బెల్ట్ కూడా మనమే స్టిచ్ చేసాము. కస్టమర్ అయితే రిక్వైర్మెంట్ అయితే కాదు. నార్మల్‌గా క్లాత్ మిగిలిందని నేను ఇలా అయితే హిప్ బెల్ట్ ట్రై చేశాను. హిప్ బెల్ట్ స్టిచ్ చేస్తూ చాలా డీటెయిలింగ్‌గా ఫుల్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఒకసారి విజిట్ చేయండి. పెయింటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయి స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. మీకు ఎలా అనిపించిందో డీటెయిల్‌గా చూసి కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. హ్యాండ్ పెయింటింగ్ అయినా సరే ఎంత డీటెయిలింగ్ ఇస్తే అంత బాగుంటుందంటే ఈ డ్రెస్ని మెచ్చుకోవచ్చు. అసలు ఎంత బాగా వచ్చిందో ఇంతలా ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. అంటే డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. చాలా వరకు నేను ఇంతకు ముందు వేసిన పెయింటింగ్స్కి నేను గోల్డ్ అవుట్లైన్గా యూస్ చేశాను. అంటే దానికన్నా ముందు నార్మల్గానే ఇలానే పెయింట్ చేసేదాన్ని. కాకపోతే గోల్డ్ అవుట్లైన్ ఎక్కువగా అడగడం వల్ల నేను అదే గోల్డ్ అవుట్లైన్ యూస్ చేస్తూ మిగతా డ్రెస్సెస్కి అలాగే వేశాను. కానీ దీనికైతే గోల్డ్ అవుట్లైన్ వేయకుండా ఓన్లీ ఫ్యాబ్రిక్ కలర్స్ ఏవైతే ఉన్నాయో దాంతోనే సన్నగా లైన్ ఫ్యాబ్రిక్ కలర్తో ఇవ్వడం వల్ల ఎంత అందంగా ఉందో చూడండి. లుక్ వైజ్ గా అయితే హ్యాండ్ మేడ్ అని ఈజీగా తెలుస్తుంది. అండ్ రెడీమేడ్ లుక్ లో మనమైతే ఈ డ్రెస్ ని స్టిచ్ చేసాము. ఆల్రెడీ ఇంతకు ముందు మనల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న వాళ్ళకైతే మన వీడియోస్ రెగ్యులర్ గా వస్తాయి కదా. సో ఇంతకు ముందు పెట్టిన వీడియోస్ లో నేను ఆల్రెడీ 2-in-1 డ్రెస్ అని మెన్షన్ చేశాను. మీరు ఈ వీడియోలో పూర్తిగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ నేను అమ్మవారి ఫేస్ ఉన్న ఫుల్ లంగా జాకెట్ డ్రెస్ అయితే ఫస్ట్ చూపించాను కదా. నెక్స్ట్ అయితే ఇది ఫ్రాక్, స్లీవ్లెస్ ఫ్రాక్ మనం ఎలాగైనా వేసుకోవచ్చు. ఇది 2-in-1 ఫ్రాక్ ఎందుకు అన్నాను అంటే ఫస్ట్ మనం బ్లౌజ్ వేసుకోవడం వల్ల ట్రెడిషనల్ లుక్ ఉంటుంది. తర్వాత మనకి ఇప్పుడు వేసవి కాలం కాబట్టి ఎక్కువసేపు క్యారీ చేయలేకపోతే ఆ బ్లౌజ్ తీసేసి స్లీవ్లెస్ ఫ్రాక్ లాగా కూడా డిజైనర్ వేర్ ఫ్రాక్ లాగా కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో ఈ రెండాట్లకి థీమ్కి తగ్గట్టుగా ఒక మోడల్ ఉంటే ఇంకొకటి ఫ్యాన్సీ డ్రెస్ లాగా యూజ్ చేసుకునేలాగా మనం ఈ డ్రెస్ ని అయితే డిజైన్ చేసాము. మనం డిజైన్ చేసిన హిప్ బెల్ట్ అయితే అటాచబుల్ అండ్ డిటాచబుల్ కదా. మనకి నచ్చితే పెట్టుకోవచ్చు, నచ్చకపోతే పెట్టుకోకపోవచ్చు. అలానే నేను చూపిస్తున్న స్లీవ్లెస్ ఫ్రాక్ కి షోల్డర్ దగ్గర అండ్ బ్యాక్ హుక్స్ దగ్గర పెట్టిన బౌ కూడా అంతే అటాచబుల్ అండ్ డిటాచబుల్. అవి కావాలి అనుకుంటే హెయిర్ క్లిప్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకి. అండ్ డ్రెస్ మొత్తం పూర్తయిపోయింది కదా అని చెప్పి కస్టమర్ కి సెండ్ చేస్తే ఫొటోస్ ఫస్ట్ లో చూపించిన బ్లౌజ్ పైన కాలర్ కి నెక్ పార్ట్ లో ఓము స్వస్తిక్ కావాలి అన్నారు. మనం చేసేదే కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం. సో ఆ రోజు డిస్పాచ్ చేస్తున్నాను, ఆ రోజు ఆపేసి నెక్స్ట్ డే డిస్పాచ్ అనేది ఇచ్చారనమాట. ఇలా చేయడం వల్ల కస్టమర్ సాటిస్ఫై అయ్యారు, చాలా బాగుందని చెప్పారు. మీరు కూడా ఇలాంటి కస్టమైజేషన్స్ చేయించుకోవాలి అనుకుంటే డైరెక్ట్ గా వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్ కి మెసేజ్ చేయండి. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. థాంక్యూ ఫర్